హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న 3 రకాల కారపొడులను అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఈ కారపొడులను డైలీ లైఫ్లో 2 స్పూన్ల చొప్పున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇది అన్నంలో కానీ, పప్పులో కానీ, ఇడ్లీ, దోశలో కానీ తీసుకోవచ్చు. పెద్దలే కాకుండా పిల్లలు కూడా ఈ పొడులను చాలా బాగా ఇష్టపడతారండి. ఈ పొడుల వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనం ఎంత హెల్తీగా ఉన్నా కొన్నిసార్లు నడుం నొప్పి, కాళ్ళ నొప్పులని మనకు చాలా నీరసంగా అనిపిస్తుంది కదా. అలాంటి టైంలో ఒక్కసారి ఈ పొడులను అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మునగాకు పొడి అండి. ఈ మునగాకు అనేది 300 రోగాలను తగ్గిస్తుంది. మనకు పాలలో కన్నా ఈ మునగాకులో 3 రెట్లు ఎక్కువ కాల్షియం, ఐరన్ అయితే లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న నెగిటివ్ కొలెస్ట్రాల్ తీసేసి పాజిటివ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అందుకోసమే దీన్ని పప్పులో కానీ, చిన్నగా చాప్ చేసుకొని పరోటాలో కానీ డైలీ లైఫ్లో తీసుకోవచ్చు. బట్ అలా రోజు తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా పొడి రెడీ చేసుకొని పెట్టడం వల్ల నెల రోజులు వాడుకోవచ్చు. ముందుగా మునగాకుని ఇలా క్లీన్ చేసుకొని 1 నుంచి 2 సార్లు వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. మనం చెట్టు మీద నుంచి తీసిన ఆకైనా డస్ట్ ఉంటుంది కాబట్టి 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మంచి తడి లేని క్లాత్లో వేసుకొని గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తడి లేకపోవడం వలన మనకు ఈ కారపొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే 1 గంట ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. వెంటనే ఆరిపోయింది. అంతవరకు మనం పప్పులను ఫ్రై చేసుకుందాం. ముందుగా పాన్లోకి 1 పావు నూనె తీసుకొని 3 టేబుల్ స్పూన్ల మినపప్పు, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి దోరగా ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి కారానికి తగ్గట్టు నేనైతే 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీ స్పైసీ లెవెల్ ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనకు ఒక మంచి అరోమా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉన్న చింతపండునైతే వేసుకోండి. ఈ వేడికి అది చక్కగా వేడెక్కి పొడి చేసుకున్నప్పుడు చక్కగా పొడైపోతుంది. ఈ పప్పు దినుసులన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనము మునగాకును ఫ్రై చేసుకుందామండి. అదే ప్యాన్లోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును తీసుకొని లో ఫ్లేమ్లో మునగాకు అనేది మనకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఆకు పూర్తిగా మాడిపోతుందండి. సో లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. 4 నుంచి 5 నిమిషాల తర్వాత ఆకు అనేది చాలా క్రిస్పీగా అవుతుంది. మనం ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పప్పు దినుసులన్నీ వేసుకోవాలి. దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు, 5 వెల్లుల్లి రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని వీలైనంత ఫైన్ పౌడర్లా రెడీ చేసుకోండి. దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని దీన్ని మీకు నచ్చితే బరకగా మిక్సీ చేసుకోండి, లేకపోతే ఫైన్ పౌడర్లానైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు పెడుతున్నట్టయితే మాత్రం మెత్తగా మిక్సీ చేసుకోండి. ఎందుకంటే బరకగా ఉంటే పిల్లలు అస్సలు ఇష్టపడరండి. నేను ఈ పొడిని మా పిల్లలకి రసంతో సర్వ్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇలా రెడీ అయిపోయిన ఈ పౌడర్ని మనం నెల రోజులైనా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఔషధ గుణాలు అనేటివి అలాగే ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్తీ అయిన మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. రెండోది వచ్చేసి అవిసె గింజల కారపొడి అండి. ఈ అవిసె గింజల్ని మనం ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటాము. దీంతో లడ్డు కూడా చేసుకొని తినవచ్చు. బట్ అందరికీ లడ్డూలు నచ్చవు కదా. సో అందుకోసమే అందరికీ నచ్చేలా మంచి కారపొడిని అయితే రెడీ చేసుకుందాం. ఈ అవిసె గింజలు తినడం వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి. ఈ అవిసె గింజల్ని మనం ఇలా పొడిలానే కాకుండా హెయిర్ ప్యాక్, ఫేస్ ప్యాక్ కూడా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. ఈ అవిసె గింజల్ని ప్యాన్లోకి తీసుకొని చిటపటలాడేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడడం స్టార్ట్ అవ్వగానే మనం వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాలి.
అవిసె గింజల పొడి తినడం వల్ల పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. అదే ప్యాన్లోకి ఒక పావు నూనె తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, దాంట్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోంచి మంచిగా అరోమా రిలీజ్ అయ్యేంత వరకు స్లోగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అవుతున్న టైంలో దీంట్లోకి 12 నుంచి 14 వరకు ఎండుమిరపకాయలను వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ మిరపకాయలతో సహా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి తీసుకుని 5 వెల్లుల్లి రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకొని ఫైన్గా పౌడర్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న అవిసె గింజల్ని కూడా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇలా రెడీ అయిపోయిందంటే అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన అవిసె గింజల కారపొడి కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా రైస్లో కానీ ఇడ్లీ దోశలో కొని హ్యాపీగా తినేయచ్చు. అలాగే మూడోది వచ్చేసి కరివేపాకు కారపొడి అండి. మనం రోజు వంటింట్లో కరివేపాకు ఫ్లేవర్ కోసం వాడుతూనే ఉంటాం కదా. కరివేపాకులో ఉన్న లాభాలన్నిటి మన బాడీకి రావాలంటే ఈ పొడిని చేసుకొని రోజు ఒక 2 టేబుల్ స్పూన్లు తినడం వల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా ఈ కరివేపాకు రోజు తినడం వల్ల కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది. హెయిర్కి, స్కిన్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసుకొని ఫ్యాన్ కింద 1 గంట సేపు పాటు డ్రై చేసుకున్నట్టయితే దీనిలో తడి మొత్తం ఆరిపోతుందండి. ఈ తడి మొత్తం మనకు పోయినట్టయితేనే పొడి ఎక్కువ కాలం నిలబడుతుంది. ఇలా చక్కగా గంట తర్వాత చూడండి, చక్కగా మనకు తడంతా పోయాది. ఇలా పొడిగా అయిన తర్వాత పాన్ తీసుకొని ఒక పావు నూనె వేసుకొని దీంట్లోకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న 2 కప్పుల వరకు అయితే నేను కరివేపాకుని తీసుకుంటున్నానండి. దీన్ని చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. మనకు ఫ్రై చేస్తున్నప్పుడే తెలిసిపోతుందండి కరివేపాకు క్రిస్పీగా అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే పాన్లోకి మనం ఒక పావు నూనె తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లో 12 ఎండుమిరపకాయలను వేసుకొని అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనకి చక్కటి అరోమా రిలీజ్ అవుతున్న టైంలో మనం ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకొని మనం ఆ వేడికి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పప్పు దినుసులన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో 5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫైన్గా పౌడర్ చేసుకొని దాంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని మీకు ఫైన్గా కావాలంటే ఫైన్గా పౌడర్ చేయండి, లేకపోతే బరకగా కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. దీంతో మనం కరివేపాకు కారపొడి రైస్ కూడా చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన కరివేపాకు కారపొడి కూడా రెడీ అండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతుండండి. మీరు ఒకసారి ఈ పొడులను ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.